పిఓజేకేలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి కదా, ప్రొటెస్టులు జరగడం వల్ల ఆ, ఇంకా ఇబ్బందులు పడిపోతారు మీరు అని చెప్పి ఐఎంఎఫ్ వార్నింగ్ ఇచ్చిందండి పాకిస్తాన్కి. ఐఎంఎఫ్ ఎందుకు వార్నింగ్ ఇస్తుందంటే ఐఎంఎఫ్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళకి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు పాకిస్తాన్కి అప్పు ఇచ్చారు. ఆ అప్పు తీరాలంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు ఏం చెప్తారు, పెట్రోల్ ఇంతకు అమ్ము, ఎలక్ట్రిసిటీ ఇంతకు అమ్ము అని చెప్పి వాడు చెప్తాడు. అలా చేయకపోతే వాడు ఒప్పుకోడు. సో పెట్రోల్ రేట్లు పెంచేస్తాడు, ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచేస్తారు, అలాగా కమోడిటీ రేట్లు అన్నీ పెరుగుతాయి. ఆ పెరిగితే ప్రజలు ఊరుకోరు, ప్రజలేమో ప్రొటెస్ట్ చేస్తారు. ప్రొటెస్ట్ చేస్తే వీడు మళ్ళీ ఐఎంఎఫ్ వాడు ప్రొటెస్ట్ వల్ల నీ ఎకానమీ ఇంకా దెబ్బ అయిపోతుంది అంటాడు. సో పాపం వాళ్ళకి ఒక విష సర్కిల్లో పడిపోయారండి పాకిస్తాన్ వాళ్ళు. ఇది అది అలా పెరుగుతూనే ఉంటుంది, ఇంకా ఆపే ప్రసక్తి ఉండదు. ఇంకా రేట్లు పెరుగుతుంటే రేట్లు పెరుగుతాయి, వీళ్ళు ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ పెరిగితే మళ్ళీ ఇంకా రేట్లు పెరుగుతాయి. ఐఎంఎఫ్ వాడు ఇంకా పెంచమంటాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా అమ్మకానికి పెట్టారు పాకిస్తాన్. ఎవరు కొనుక్కుంటాడో వాడు కొనుక్కోవచ్చు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే మన స్టీల్ ప్లాంట్ మనం ప్రైవేటైజ్ చేస్తున్నాం, మనం గవర్నమెంట్ ఆ టైప్. సో పాకిస్తాన్ పరిస్థితి అయితే కొంచెం గడ్డుకాలం వచ్చేసింది ఫుల్గా. వాళ్ళ ఎకనామిక్ క్రైసిస్ అయితే ఎవడు దానికి దానికి ఎక్కడ పరిష్కారం కనపట్లేదండి, సొల్యూషన్ ఎక్కడ కనపట్లేదు దరిదాపుల్లో. ఐఎంఎఫ్ వాడేమో వాడి డబ్బుల కోసం, వాడి వడ్డీ కోసం వాడు రేట్లు పెంచమంటాడు, ప్రజలేమో రేట్లు పెంచితే ప్రొటెస్ట్ చేస్తారు. అది ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేయాలో తోచదు. వాడు వీడికి చెప్పినట్టు వినాలా, వీడికి అనుకూలంగా ఉండాలా. ఐఎంఎఫ్ వాడికి చెప్పినట్టు అయిపోతే వాడు ఫర్దర్ లోనింగ్ ఇవ్వడు. వీళ్ళకి రేట్లు పెంచితే వీళ్ళు గోలాడతారు, పిఓజేకి వాళ్ళు గోలాడితే మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతుంది, అదో భయం. సో ఇదండి పాకిస్తాన్ వరకు ఫైనాన్షియల్ క్రైసిస్. వెరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్రేక్ అయిపోతే బాగుంటుంది. పాకిస్తాన్ ఒక 5 ముక్కలో 6 చెక్కలో అయితే అందరికీ, ప్రపంచానికే మంచిదండి. పాకిస్తాన్ ఒక పెద్ద చీడ పురుగు లాంటిది, అది ఒక క్యాన్సర్ లాంటిది, మన ప్రపంచానికే ఒక క్యాన్సర్ అది. ఆ క్యాన్సర్ని ముక్కలు కొట్టేస్తే కొంచెం బలహీనపడుతుంది అని నా ఉద్దేశం. జై శ్రీరామ్.